Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఏవేరో దొంగరోజు దొంగలించేసేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం మేలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్లారు. పెద్దాయన చాలా తెలివైన అతను. రైతుల మోర విని, ఓస్, ఇంతేనా? గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకుని వెళ్లడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట ఉంటుంది అన్నాడు. ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజం తడుముకుని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. పెద్దాయన వెంటనే ఇది గమనించి, దొంగ ఇతనే అని అందరికి చెప్పారు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహ పడతాము అని వివరించారు.